హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పవన్ నవి 6 ఛానల్. సో ఇవాళ కుకింగ్ రెసిపీ వచ్చి మటన్ కర్రీ. సింపుల్గా అన్ని పైన వేసుకునే మసాలాస్ అనమాట. మనం ఏమీ గ్రైండింగ్ చేసే అవసరం లేదు అండ్ క్విక్గా కూడా అయిపోతుంది. సో ముందుగా నేను కుక్కర్లో ఆయిల్ వేసుకొని దాల్చిన చెక్క అండ్ లవంగాలు, మిరియాలు వేస్తున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత స్లిట్స్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ యాడ్ చేశాను అండ్ స్లైస్డ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని. ఇవి కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే మనము ఫ్రెష్గా నూరి పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ మనకి బాగా పచ్చి స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. నాన్ వెజ్ ఐటమ్స్లో జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం ఎక్కువ పడితేనే టేస్ట్ బాగుంటుంది అండ్ దట్టు నేను ఫ్రెష్గానే నూరుకుంటాను. అది చాలా బాగుంటుంది. మనం రెడీమేడ్ యూస్ చేసేదానికంటే ఇది చాలా బెస్ట్ అనమాట. సో జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చి స్మెల్ పోగానే మటన్ ముక్కల్ని యాడ్ చేసేసుకోవాలి. ఇంకోటి, మటన్ ముక్కలు యాడ్ చేసిన తర్వాత కావాల్సిన స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసి మనం వీటిలోనే చాలా వరకు కుక్ చేసేయాలి. విజిల్స్ పెట్టేయకముందే హాఫ్ కుక్ వరకు చేసేయాలన్నమాట, వితౌట్ లిడ్. ఇప్పుడు మటన్ ముక్కల్ని యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి కావాల్సినంత కారంకి తగ్గట్టుగా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేయాలి అండ్ కొద్దిగా ధనియాల పొడి అండ్ కొంచెం గరం మసాలా, అలానే తగినంత సాల్ట్, మటన్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడే. సో అన్ని స్పైసెస్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు టమోటాస్ యాడ్ చేస్తున్నాను. చాలా వరకు నేను ఇలా మూత పెట్టకుండానే కుక్ చేశాను. చూసారంటే వాటర్ చాలానే రిలీజ్ అయ్యాయి. మూత పెట్టకముందు మనము దీంట్లోనే హాఫ్ కుక్ చేయాలి. ఇంకా నేను వాటర్ అస్సలు యాడ్ చేయలేదు, అవన్నీ మటన్ నుంచి వచ్చిన వాటర్. సో ఇప్పుడు కొరియండర్ లీవ్స్ని యాడ్ చేశాను అండ్ మటన్ మసాలా యాడ్ చేస్తున్నాను. విజిల్స్ పెట్టకుండా మనం ముందే ఇలా మటన్ నుంచి వచ్చిన వాటర్తో కుక్ చేసుకుంటూ ఉంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది. మధ్య మధ్యలో నేను చాలా వరకు మిక్స్ చేస్తూ ఉన్నాను అనమాట. నేను ఇంకా వాటర్ యాడ్ చేయకనే వాటర్ చాలానే రిలీజ్ అయ్యాయి. సో మనం విజిల్స్ పెట్టే ముందర కొద్దిగా వాటర్ యాడ్ చేస్తే చాలు గ్రేవీకి. సో నేను చాలా వరకు కుక్ చేశాను. ఇప్పుడు మటన్ పీసెస్ మునిగన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత కొద్దిగా బాయిలింగ్ స్టార్ట్ అయినప్పుడు నేను విజిల్స్ పెడతాను. ఇలా బాయిలింగ్ స్టార్ట్ అయినప్పుడు నేను మూత పెట్టి విజిల్స్ పెట్టుకుంటున్నాను. మటన్ క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉండడం వల్ల నేను 10 విజిల్స్ పెడుతున్నాను. సో ఇప్పుడు విజిల్స్ అయిపోయాయి, ప్రెషర్ అయిపోయింది. చూస్తున్నాను ఇప్పుడు ఎలా వచ్చింది అని. చూసారా, వాటర్ కూడా మనకి కొద్దిగా తక్కువ అవుతుంది, కావాల్సినంత గ్రేవీ అవుతుంది అన్నమాట. కొద్దిగా థిక్నెస్ కూడా అవుతుంది, ఎందుకంటే మనము విజిల్స్ పెట్టకముందే ఆల్రెడీ కుక్ చేశాను కదా వితౌట్ లిడ్. సో మనకు ఆ టేస్ట్ కానీ టెక్స్చర్ కానీ చాలా బాగా వస్తుంది. సో ఆల్మోస్ట్ అయిపోయింది మన మటన్ కర్రీ. నేను ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని ఇంకొంచెం 10 మినిట్స్కి పెడుతున్నాను. సో చూసారుగా, ఇంకా అయిపోయింది మన మటన్ కర్రీ. విత్ రైస్తోనే నేను సర్వ్ చేస్తున్నాను. చాలా ఈజీగా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీ మటన్ కర్రీ రెడీ అయిపోయింది.
తప్పకుండా మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి ఎలా వచ్చింది అని. If you like the video, please do like, share and subscribe to Pavan Navi 68 channel. Until my next video, keep watching. See you all. Take care. Bye bye.